నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాది గారికి మద్దతు ఇస్తున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా రాజశేఖర్ గారు చనిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ముందుకు వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ గారు కొడుకు కాబట్టి ఆయన మనకు అనుకూలంగా ఉంటాడని చెప్పి నేను ఆశించాను. మాదిగ జాతి యుద్ధం కీలక దశకు చేరిన సమయంలో సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ జరిగిన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించకుండా మనల్ని మోసం చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టులో లాయర్ పెట్టమని మనం విజ్ఞప్తి చేశాం జగన్కు. ఆంధ్రప్రదేశ్ కేసు ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంటూ వాదించాలి. పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వాదించింది. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వాదించింది. తమిళనాడు ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వాదించింది. హర్యానా ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వాదించింది. కేసు ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ఒక మాట కూడా మాట్లాడలేదు. సుప్రీంకోర్టులో ఒక లాయర్ పెట్టమని లాయర్ కూడా పెట్టలే. బీజేపీ వర్గీకరణ అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు వర్గీకరణ అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వమే చేసింది వర్గీకరణ, భవిష్యత్తులో మా ప్రభుత్వమే మళ్ళీ చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు. జగన్ మాత్రం మౌనం వీడలేదు. జగన్ మాత్రం మౌనం వీడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ జాతికి వ్యతిరేకమైన విషయం స్పష్టంగా రుజువైపోయింది. రేపు జరగబోయే రాజకీయ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన బయట మనందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేవుడి దయతో కేంద్ర మండతో సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగానే జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తూ అనుకో. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తుందా లేదా? వర్గీకరణ అమలు చేస్తుంది. పంజాబ్ అమలు చేసుకుంటుందా లేదా? హర్యానా అమలు చేసుకుంటుందా లేదా? తమిళనాడు అమలు చేసుకుంటుందా లేదా? కానీ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుందని గ్యారెంటీ ఉన్నదా? లేదు. అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేసే ప్రభుత్వం ఉండాలి కదా. కాబట్టి అమలు చేయడానికి జగన్ మనకు ముందుకు రావాలనే విషయం కోర్టులోనే తేలిపోయింది కనుక అమలు చేయడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే మన అండదండలు నాకు తెలిసి పైన బీజేపీ, ఆ బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన పరిస్థితిలో పరిశీలిస్తే మాత్రం ఇప్పుడు అనుకూలంగా ఉన్నట్టుగా స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. ఆ కళ్ళ చరిత్ర ఇప్పుడు ఇదే జిల్లాకు వచ్చి వర్గీకరణ నుంచి మాట్లాడిందా లేదా? ఎక్కడ మాట్లాడింది? పత్తికొండలో మాట్లాడిందా లేదా? నంద్యాల మాట్లాడిందా లేదా? ఆయన ఎక్కడ దిగుతున్నా మాట్లాడుతున్నా లేదా? ఆయన ఎంతో మాట్లాడుతున్నాడు. ఒకనాడు 30 ఏళ్ల క్రితం వర్గీకరణ చేసింది నేనే. ఇప్పుడు కేంద్రం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. ఆయన నేను వర్గీకరణ కట్టుబడినని మాట్లాడుతున్నా లేదా? మరి సుప్రీంకోర్టులో దేవుడి దయతో మనందరి శ్రమ వల్ల మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే అమలు చేసిన కావాలా వద్దా? బీజేపీ చంద్రబాబు నాయుడు వస్తేనో అమలు జరిగేటట్టున్నది. అదే జగన్ వస్తే మాత్రం మళ్ళీ మనం మోసం ప్రభుత్వం నడిచిపోతాం. మాదిగ బిడ్డల భవిష్యత్తును కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదని కూడా మర్చిపోతాం సార్. ప్రజలకు ఒక మాట ఇస్తే మాటను గుర్తుంచి పెట్టుకొని మాటకే కట్టుబడి ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు. కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ గారికి కన్న కొడుకే, కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని, రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా రుజువు అవుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కలుస్తామని అంటే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలే. వర్గీకరణ విషయంలో మౌనం వీడలే. సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు వర్గీకరణ విచారణ జరిగే సమయంలో ఒక లాయర్ను పెట్టమని ప్రయత్నం చేస్తే ఒక లాయర్ను పెట్టలే. దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ గారే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిండనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది. ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించడం కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే మేము చంద్రబాబుకు గతంలో అండగా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము సహకరించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట మీద నిలబడే రకం కాదని, జగన్మోహన్ రెడ్డి గారే కృతజ్ఞత లేనోడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు మాత్రమే మా మద్దతు, మా అండదండలు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేసే వాళ్లకు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ప్రోత్సహించే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకంగా నిలబడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తగిన రాజకీయ బుద్ధి చెప్పడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా నేను ప్రజా పోరాటం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతాననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.